పెంతెకొస్తు పండగ మనము ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ పండగొస్తుంది అని వేచి ఉండి 50 రోజులు లెక్కెట్టుకొని చక్కగా ఈ ఆదివారం పెంతెకొస్తు పండగ చేసుకోవడానికి మనందరం సకాలంలో రావడం, రారనుకున్న వాళ్ళు కూడా ఆశ్చర్య రీతిలో రావడం దేవుని కార్యం. అందరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆయన చిత్తం. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆచారప్రాయంగా కాదు గాని దాని వెనకనున్న ఆహ్లాదకరమైన సన్నివేశం మన జీవితాల్లో ఉండాలని మనం ఈ మాటల్లో ఆయన్ని పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడికి స్తోత్రాలు తండ్రి. ప్రభు ఇప్పటి వరకు చేయబడినటువంటి ప్రభు యేసయ్య ఆరాధన అంతట్లోనూ తోడుగా ఉండి ప్రభు నీ దాసురాల నోట మీ మాటలు ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభు పరిశుద్ధాత్మను మేము పరీక్షించుకొని జీవించగలిగే గొప్ప ధన్యతను పరిశుద్ధాత్మను నడిపించే గొప్ప గమ్యాన్ని మేము చేరగలిగినట్లుగా మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా ఉండకుండా నీలో జీవించేవారిగా ప్రథమ ఫలముగా నీవు మాకు మాదిరిగా ఉన్నలాగున మేము నడుచుకునగలిగినట్లు కృప చూపించండి. పండుగ అంతట్లోనూ తోడుగా ఉండి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మేము ఎన్నో దీవెనలు పట్టుకుని వెళ్ళగలిగినట్లుగా నిన్ను కలిగి ఉండి అనేక మందికి నిన్ను ప్రచురించేవారిగా మేము ఉండగలిగినట్లుగా ముందుగా మేము సరిచేయబడగలిగినట్లుగా మాకు సరిచేయలేని ఎన్నో స్థితులు సమయానుకూలంగా మేము అన్వయించుకొని నడుచుకోగలిగినట్లుగా కృప చూపించమని ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకమ్మని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ సర్వసాధారణంగా పండుగలు చేసుకుంటారు కదండి. అయితే పండుగల్లో కొత్త బట్టలు వేసుకోవడం, కొత్తగా ఆలోచించి ఏదైనా పని మొదలెట్టడం లాంటివి అందరం చేస్తుంటాం. అయితే పరిశుద్ధాత్ముడు మనల్ని ఇష్టపడి తన సన్నిధికి తీసుకొచ్చి ఇప్పటివరకు విన్న మాటలు, కుమార్తెను చెప్పిన మాటలు ఎంతో చక్కని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఎవరండి? ఒకే దేవుడు. ఈ ఒక్క లిరిక్ మర్చిపోకుండా ఉండాలండి మీరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకే దేవుడు. చూడండి, హృదయం, మనస్సు, పరిస్థితులు అన్నీ సహకరించాయంటే నిజమైన దేవుని మాట వినాలి. 3 ఎప్పుడైతే సహకరిస్తాయో అంటే ఆత్మ, దేహం, మనస్సు, ఈ 3 ఎప్పుడైతే సహకరిస్తాయో అప్పుడు మనం వినే ప్రతి ఒక్క మాట మన హృదయాంతరంగాల లోతుల్లో నివసిస్తుంది. కాబట్టి 3 ఇక్కడ దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనము పెట్టి మనము దేవుని సన్నిధిలో మనము వినాల్సిందిగా కోరుకుంటున్నాను. సంఖ్యాకాండం 28:26. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున నాడు జీవనోపాధి అయిన పని ఏమీ చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. జీవనోపాధి అయిన పని ఏది చేయకూడదంటే దానికి నిదర్శనం ఏంటండి? మనం విశ్రాంతి దినాన్ని ఆచరించడం. దేవుడు దీన్ని ఈ పండుగలో ఆయన నిర్ణయం ఏంటంటే ఇశ్రాయేలీయులందరూ వారి పంటల్ని కూర్చుకున్నప్పుడు వాటిలో ప్రథమ ఫలముగా అంటే మొట్టమొదటిగా శ్రేష్టమైనవి దేవునికి నైవేద్యంగా తెచ్చి పరిశుద్ధ సంఘముగా కూడాలి. పరిశుద్ధ సంఘముగా అంటే ఇశ్రాయేలీయులందరూ కూడి వారి పంటలను తెచ్చి ఇక్కడ మందిరంలో పెట్టినప్పుడు, దేవునికి నైవేద్యంగా పెట్టినప్పుడు అది ఆ దినాన్న జీవనోపాధి అని ఏ పని చేయకుండా మహావిశ్రాంతిగా మనము ఆచరించాలి. ఇది దేవుడు పెట్టిన విధి. దీనికి పెంతెకొస్తు అనే మాట ఎలా వచ్చింది అనేది మనం గమనిద్దాం. చూడండి, దేవుని ప్రణాళిక ఎంతో బహుదూరమైంది. అందరూ పరలోకానికి చేరాలి, ఏ ఒక్కరూ నశించిపోకూడదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుని అనుసరించి తప్పిపోయిన వారు ఉన్నారు. వారందరూ కూడా
యేసు ప్రభువుని తెలుసుకుని వారు చనిపోయినప్పుడు పాతాళానికి వెళ్ళి ఉన్నారేమో కానీ యేసుప్రభు చనిపోయి 3 దినాలు ఆయన మరణించినప్పుడు ఆయన నిజంగా పాతాళానికి కూడా వెళ్ళి సువార్త చేశాడని బైబిల్లో ఉందండి. ఏ ఒక్క వ్యక్తి నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్క వ్యక్తి తనను తెలుసుకోకుండా నశించిపోవడానికి వీలేదు. కాబట్టి దేవుడు ఎంతో ముందంజలో ఉన్నాడండి. ఎంతో ముందుగానే భవిష్యత్తునంతటిని తన ఆధీనంలోకి తీసుకొని తన లేఖనాలు రాయించడం అనేది జరిగింది. చూడండి, మొదటి పంటలోని శ్రేష్టమైన ఫలము, ప్రథమ ఫలము, భూఫలము అది దేవుడు ఇవ్వనున్నది. ప్రథమ ఫలము వారముల పండుగ, తర్వాత పెంతుకొస్తు. ఈ మూడు ఏ పండగ ఈ మూడిట్లో ఏదన్నా కానీ పెంతుకొస్తు పండుగేనండి. ప్రథమ ఫలముల పండగ, వారముల పండగ, పెంతుకొస్తు పండగ. చూడండి, యాకోబు పత్రిక 5:7. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, దాని కొరకు కనిపెట్టును కదా. ఇక్కడ చూడండి, భూఫలం అంటున్నాడు. ఆ భూఫలము ఎలా వస్తుందండి? వ్యవసాయస్తుడు తొలకరి వర్షము కడవరి వర్షం వరకు తను చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే చూస్తూ తన ఫలం కోసం ఎదురు చూస్తాడో ఆ ఫలాన్ని పొందుకుంటాడు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఈ కడవరి వర్షము తొలకరి వర్షం చూస్తూ వారి జీవితాన్ని సాగనంపుతూనే ఉన్నారు. సాగనంపి సరిగ్గా పెంతుకొస్తు వచ్చినప్పుడు తెచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో పెట్టారు. అయితే నిజమైన వ్యవసాయస్తుడు ఇలా ఎదురు చూస్తూనే ఉన్నాడు కదా. నిజమైన వ్యవసాయస్తుడు ఇలా ఎదురు చూస్తున్నాడు కాబట్టి మీరు కూడా ఎదురు చూస్తూనే ఉండాలి. దేవుడిచ్చిన సదవకాశాన్ని మనం వినియోగించుకోవాలండి. దేవుడు వస్తాడు, మన పాపాల నుంచి విముక్తి కలిగిస్తాడు, ఆయన తిరిగి లేస్తాడు, ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు, ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు అని ఎన్నో మాటలు విన్నటువంటి ఇశ్రాయేలీలు ఎన్నోసార్లు తప్పిపోయారండి. ఆ విధంగా మనం తప్పిపోకూడదు. ఆయన పండగలు కొన్ని విషయాలను మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. చూడండి, వ్యవసాయస్తుడంట తొలకరి వర్షం గురించి కడవరి వర్షం గురించి విలువైన భూఫలము నిమిత్తము అతడు ఓపికతో కాచుకుంటాడంటండి. కాచుకొని నిలబడతాడంట. కాచుకోవాలి, హృదయాన్ని కాచుకోవాలి, మనసును కాచుకోవాలి, మన దేహాన్ని కాచుకోవాలి. కాచుకొని మనం ఓపికతో నిలబడాలి. ఆయన ఇచ్చే ఫలం ఏంటి, ఆయన ఏ ఫలమై ఉన్నాడు, ఏమయ్యాడు ఆయన అనేది మనము ఇక్కడ గమనించాల్సిన విషయం అండి. సంఖ్యాకాండం 28:30. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడుటకై ఒక మేకపిల్లను అర్పించాలి. చూడండి, ఇక్కడ ఇందాక చదివించాను కదా, ప్రథమ ఫలములను అర్పించినప్పుడు అర్పించాలి అని నేను చెప్పాను. అయితే దేవుడు అక్కడ చెప్పినటువంటి ఆ సంఖ్యాకాండంలోనే ఆ సంఖ్యాకాండంలో జరిగినటువంటి అర్పణకు దేవుడు సూచికగా, యెహోవా దేవుడు సూచికగా ఏం చెప్పాడంటే మేకపిల్లను అర్పించాలి అని. మేకపిల్ల ఎలా ఉంటుందండి? నల్లగా, చిన్నగా, ఎటువంటి పాపం లేకుండా ఉంటుంది. కానీ దానికి ఎటువంటి పాపం తెలియదు. కానీ అది దేనికి గుర్తుగా ఉందంటే పాపానికి గుర్తుగా ఉంది. కుడివైపునేమో గొర్రెలు ఉంటాయి, ఎడమ వైపున మేకలు ఉంటాయి. మేకలు దేనికి గుర్తు? పాపానికి గుర్తు. కంటే ఇక్కడ చిన్న పసిప్రాయంలో ఉన్నటువంటి, అంటే ఏమీ తెలియనటువంటి ఆ మేకపిల్ల యేసుప్రభుకు సూచన అయితే, ఎందుకంటే పరిపూర్ణంగా ఆయన పాపిగా మార్చబడ్డాడు, ఆయన పాపిగా చేయబడ్డాడు, ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు.
ఆ మేకపిల్ల బలిగా అర్పించబడుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన త్రియేక దేవుణ్ణి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు మనతోటి. నేను ఇలా అర్పించబడ్డాను, మీరు అనుదినం ఇలా అర్పిస్తూనే ఉండండి అని చెప్పి ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి ఆ మాట ప్రకారం ఇక్కడ దేవుడు సాదృశ్యంగా మేకపిల్లను బలిమ్మని కోరాడు. ఇస్తారండి ఆ ఇశ్రాయేలీయులు అలా మేకపిల్లని ఇస్తూనే వచ్చారు. చూడండి, హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఆయన మనం ఏమని వెతుకుతున్నామండి? ఇప్పుడు ఈ సమయంలో ఏమని వెతుకుతున్నాం? ఆయన్ని పరిశుద్ధాత్మను దయచేయమని మనం వెతుకుతున్నాం. అయితే ఆయన్ని నమ్మాలంట, పరిపూర్ణ హృదయంతో నమ్మాలంట. పొందుకున్నాం, మన దగ్గరే ఉంది పరిశుద్ధాత్ముడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు వినడానికి వచ్చిన మనము దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఆశతో మనం విందామండి. ఎక్కడా మనం వెనకడుగు వేయొద్దు. విని విడిచిపెట్టేవారిగా త్రోవ పక్కన పడిన విత్తనాల వలె మనము ఉండొద్దండి. చూడండి, ప్రథమ ఫలముగా ఆదాము కనబడుచున్నాడు. ప్రథమ ఫలము ఇప్పటివరకు చెప్పాం కదండి. ప్రథమ ఫలము అర్పించినప్పుడు మేకపిల్లను కూడా అర్పిస్తారు. ఆయన యేసుక్రీస్తు అన్నాం. ఇక్కడ చూడండి, ప్రథమ ఫలములో ప్రథమముగా మనుషుల్లో ప్రథమమైన వాడు ఆదాము. శరీర సంబంధి ఆదాము. ఆదాము పాపము తరతరాలుగా వస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆదాము ఎవరు? యేసుక్రీస్తు. చూడండి, 1 కొరింథీ 15:45. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయే ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. చూడండి, ఇక్కడ ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ఆత్మ సంబంధమైనది దేవుని వలన కలిగినది. దేవుని యొక్క ఆత్మ దేవుడు మనకి ప్రసాదించినప్పుడు, మనలో వచ్చినప్పుడు, మనము అంతకుముందు ఎవరమండి? పాపులం. కానీ దేవుడు మనలో నివసించినప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనం పాపులుగా ఎంచబడం, పాపులుగా తీర్చబడం. ఆయన మన పాపాలన్నింటినీ కడిగివేస్తాడు. ఆయన మనలో ఉన్న ఆత్మను నడిపించడానికి ఆయన ఒక సంచికరువుగా ఉంటాడండి. కాబట్టి మనము ఆయన్ని నమ్మాలి. మన ఆదాము చేసిన పాపం మన మీదకు వస్తుంది, అది నిశ్చయం. అలాగే మనం కూడా పాపులం అయి ఉన్నప్పుడే దేవుడు మన పాపాలను కడిగినప్పుడు మనం పరిపూర్ణంగా విశ్వసించాల్సింది ఏంటంటే, మొదట ఆత్మ సంబంధమైనది కాదు, మనము ప్రస్తుతం ఉన్న మనము ఆత్మ సంబంధమైన వారిగా చేయడానికి యేసుక్రీస్తు తను బలిగా అర్పించబడ్డాడండి. ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది కాదు, గమనించాలండి. చూడండి, అయితే దేవుడు పెంతెకొస్తుని ఎంచుకున్నాడు కదండి. పెంతెకొస్తుని ఎంచుకున్నాడు. ఆయన మనల్ని బావుగా తీర్చిదిద్దాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యము 2:1. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ధ్వని హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం నుంచి ఒక ధ్వని వచ్చిందంటండి. ఆ ధ్వని ఎలా ఉందంటే బలమైన గాలిలా ఉంది.
ఎప్పుడైనా మనం గమనించినట్లయితే విస్తారమైన గాలి వీచినప్పుడు ధ్వని అనేది సర్వసాధారణంగా వస్తుంది. కానీ అక్కడ ఇంకొంచెం ముందుకు చదివినట్లయితే చదవండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడగా వారికి కనబడి. చూడండి, ఇక్కడ దేవునిని అగ్నితో పోలుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలా నాలుకలు విభాగింపబడి వారి మీదకి వచ్చారు. వారి మీద వ్రాలేరు, అందరి మీద వ్రాలేడు దేవుడు. అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న వారయ్యారు. చూడండి, మనము దేవుని కలిగి ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మను కూడా కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మనం సంఘంగా కూడుకున్నాం. సంఘంగా కూడుకొని ఆయన కోసం ఎదురు చూచినప్పుడు ఆయన అగ్నిజ్వాలల వంటి నాలుకలు కలిగినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నామనడానికి ఇందాక కుమార్చనం చెప్పినటువంటి ఒక మాట మనకి సాదృశ్యంగా నిలబడుతుంది. ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకున్నవారే. నిజంగా మన ఆత్మ మనలో మంట పుట్టిస్తుందండి. మంట పుట్టిస్తుంది. నువ్వెందుకు పాపం చేస్తున్నావు? నువ్వెందుకు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? బిలాము పాపం చేసేటప్పుడు దేవునికి మంట పుట్టింది. బిలాము కూడా తెలియపరచాలని చెప్పి గాడితో మాట్లాడించాడు. అనేక సన్నివేశాలు మనకు కనిపిస్తాయండి. దేవునికి విరోధంగా మనం ఏమీ చేసి తప్పించుకోలేం. కాబట్టి ఎప్పుడైతే మన మీదకి బలంగా ఆత్మ దిగి వస్తుందో మనం అప్పుడు ఆత్మచేత నింపబడతాం. అప్పుడు నిజమైన దేవుణ్ణి మనం అనుసరిస్తాం. పాపాన్ని మనలో ఉంచుకోం. ఇది మచ్చు తునక. ఏంటంటే పాపం మనలో నివసింపదు. పాపం మనలో సజీవంగా ఉండదు, చనిపోతుంది, మృతమవుతుంది, అది తిరస్కరించబడుతుంది. చూడండి, రోమ 8:23. సరిగ్గా చదవండి. రోమ 8:23. ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అంటే ఇది మనలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటికీ మనము దేవుని కొరకు ఎదురు చూచేవారమై ఉండాలండి. చూచేవారిగా పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తాడు. మనము మన శరీరంతో ఉన్నాం కాబట్టి దత్తపుత్రత్వం. ఎప్పుడైతే మనము దేవుని పరిశుద్ధాత్మను మనం అనుసరించి నడుచుకుంటామో అప్పుడు పరిపూర్ణ పక్వతకు మనము విమోచనం కొరకు కనిపెట్టుచు ఆయన మనల్ని పరలోక రాజ్యంలో చేరుస్తాడని మనము విమోచన కొరకు ఎదురు చూచేవారిగా ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? మనలో పాపం ఉండకూడదు, మనలో శాపం ఉండకూడదు. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను నడిపించే విధానంగా నడవాలి. ఆయన ప్రణాళిక మనం నిజంగా ప్రభువుని నమ్మాలని ఆయన సంకల్పం. ఈ పండగ విధానం అంతా కూడా మన ఆశీర్వాదం కొరకే. అయితే మనం చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. అదేంటదంటే యాకోబు 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన. సత్యవాక్యం ఏంటండి? సత్యవాక్యం ఏంటండి? డిసెంబర్ నెల వచ్చిందంటే మొదలెట్టి అన్ని కార్యక్రమాలు చేసి చివరాఖరికి డిసెంబర్ అయిపోయిన తర్వాత 31 వచ్చిన తర్వాత వారి యొక్క సుఖభోగాల నిమిత్తం, వాళ్ళు చేసుకునే కార్యకలాపాల నిమిత్తం చేసుకోవడం దేవుని కార్యమా? ఇలాగే ఉందండి లోకమంతా. సత్యవాక్యము వలనను, సత్యవాక్యము
మన సత్యవాక్యము వలన మ మ సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. మనల్ని కన్నాడంట. ఏ విధంగా కన్నాడండి? సత్యవాక్యము వలన కన్నాడు. తాను ప్రథమ ఫలముగా మనల్ని నియమించడానికి తన సత్యవాక్యము వలన మనల్ని కన్నది ఎందుకంటే మనము సత్యవాక్యాన్ని అనుసరిస్తామని. సత్యవాక్యం ఏమై ఉందో మనము నిజంగా ఎప్పుడు పరీక్షిస్తూ ఎప్పుడైతే ముందుకెళ్తామో పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తున్నప్పుడు మనం దాన్ని త్రోసిపుచ్చకుండా మనము అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ సత్యవాక్యం వలన మాత్రమే నడుచుకుంటే తప్పకుండా ఆయన నిత్యరాజ్యానికి వారసులం అవుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, సర్వాధిపతి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సత్యవాక్యము వల్ల మేము నడుచుకున్నట్లుగా ప్రభా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను మేము పట్టుకొని ప్రభా ముందుకు నడవగలిగినట్లుగా కృప చూపించండి. ప్రభా యేసయ్యా, నిన్ను అనుసరిస్తూ నడుచుకున్నటువంటి ప్రతి ఒక్క మార్గాన్ని మీరు పరిశుద్ధపరచండి తండ్రి. ప్రభా నీకు లోబడి నీ ఆత్మ ఫలాలను పొందుకొని మేము నడుచుకొనగలిగినట్ల కృప చూపించండి తండ్రి. ప్రభా ఇక్కడికి వచ్చి ఉన్న మేమందరము ప్రభా పరిపూర్ణ విశ్వాసంతో పరిపూర్ణంగా నిన్ను మా హృదయాల్లో నింపుకొని ప్రభా నీలో మా ముఖదర్శనం స్పష్టంగా చూడగలిగినట్లుగా మా హృదయాలను తెరవండి. ప్రభా నీ ఆత్మతో నింపండి. ప్రభా నిన్ను విడిచిపెట్టే వారికి ఎన్నడూ మేము ఉండకూడదు తండ్రి. ప్రభా నీ భక్తులు అనేక మంది నిన్ను పొందుకొని ప్రభా ఎన్నో ఘనకార్యాలు చేశారు. ఆ విధంగా మేము నడుచుకోగలిగినట్లు కృప చూపించండి. ప్రతి ఒక్క విధమైనటువంటి గలిబిల ఆత్మను మాల నుండి పారద్రోలి ప్రభా క్షేమాన్ని దయచేసి ప్రభా మేము పాపాన్ని పారద్రోలటకు ప్రభా ఇది చెయ్యగలము అనే ఒక దృఢ సంకల్పాన్ని మాకు దయచేసి నడిపించమని ప్రభా యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.